0% పొల్యూషన్. నేను పీలుస్తున్న గాలి కూడా ఎంత ప్యూర్గా ఉందంటే అంత ప్యూర్గా ఉంది ఈ గాలి కూడా. అయ్యో, మీరు వీడియోని మిస్ అవ్వకూడదు, ఎండ్ వరకు చూడకపోతే ఆ ఫీల్ని మిస్ అయిపోతారు. నేను ఏం మాట్లాడను, చుట్టుపక్కల నుంచి వచ్చే ఆ గాలి సౌండ్, ఆ వాటర్ ఫాల్స్ సౌండ్ ఒక్కసారి వినండి మీరే. గైస్, అందరికీ కొత్త వీడియోలోకి వెల్కమ్. ఈరోజు మే 3 మధ్యాహ్నం, మిట్ట మధ్యాహ్నం 2:40 అవుతుంది. ఇప్పటికిప్పుడే సడన్గా ఎండ కాసి ఉండుండి ఒకేసారి వర్షం పడిపోయింది. పడింది 5 నిమిషాలే, కానీ ఇక్కడ ఎంత వర్షం పడి ఎంత వాటర్ ఫ్లో క్రియేట్ అయిందో చూడండి. చూసారా, ఇంకా తగ్గిపోయింది. నేను మేడ మీదకి వచ్చి ఒక 10 నిమిషాలు అవుతుంది వర్షం తగ్గి. అక్కడ నుంచి వాటర్ అలా గట్టు వెళ్తుంది. ఆ తర్వాత మా ఇంటి కింద నుంచి ఇంత వాటర్ వెళ్తుంది. ఆ వాటర్ అంతా కూడా అక్కడ చూస్తున్నారు కదా, రోడ్డు లాగా ఉంది. అక్కడ నుంచి వాటర్ కిందకి వెళ్ళి ఆ తర్వాత వెనకాల ఉండే పొలాల్లోకి వెళ్ళిపోద్ది అనమాట. ఇక్కడ చూసారా, మళ్ళీ ఒక పక్క ఎండ కాస్తుంది. ఏటో క్లైమేట్ అంతా వెరైటీగా అయిపోయింది ఈరోజు. సో ఇప్పుడు వర్షం పడి తగ్గిన తర్వాత ఆ నేచర్ నుంచి వచ్చే ఫీల్ ఎలా ఉంటుందో మీకు కూడా తెలిసే ఉంటుంది కదా. ఇప్పుడు ఇంకొక 5 నిమిషాలు చూసి వర్షం తగ్గిపోయింది అని మనకు అనిపిస్తే ఇంకా బండి మీద ఒక చిన్న కెమెరా తగిలించుకొని ఆ కొండ దగ్గర తీసుకెళ్తాను మీకు చూపిస్తాను. వర్షం తగ్గిన తర్వాత ఆ కొండ మీద చాలా జలపాతాలు అనేవి క్రియేట్ అవుతాయి అన్నమాట. వర్షం నీళ్ళంతా పడుకుంటూ చాలా వాటర్ ఫాల్స్ అనేవి ఏర్పడతాయి. అవన్నీ కూడా మీకు దగ్గరుండి చూపిస్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. వీళ్ళు చూడండి, సమాజ సేవ చేస్తున్నారు. ఏం చేస్తున్నారో దగ్గరికి వెళ్ళి చూద్దాం. కాయటకూర సరే, కాయటకూర సార్ కెలిట్లసు స్టార్ట్ చేసుకొని మనం లాగించేద్దాం. ఇక్కడ చూసారా, ఈ మనది మిర్రర్ ఒకటి లూజ్ అయిపోయింది. ఎప్పుడు చేద్దాం బాగా చేద్దాం ఫిక్స్ చేద్దాం అనుకుంటున్నాను, మర్చిపోతున్నాను. వర్షం పడడం వల్ల బండి కూడా కరెక్ట్గా సపోర్ట్ చేయట్లేదు. నాది బ్యాక్ బ్రేక్ ఒకటి వేస్తే ఫుల్గా సౌండ్ వచ్చేస్తుంటుంది వాటర్ కొంచెం దూరిన. నుంచి స్టార్ట్ అయ్యాం, స్లోగా వెళ్తూ ప్రతిదీ చూపిస్తూ. మీరు చూడండి మా ఊరు ఎలా ఉందో. వర్షం పడడం వల్ల ఇసుక అంతా కూడా లాక్కొచ్చేస్తుంది ఎక్కడికక్కడ. దాన్ని అందరూ క్లీన్ చేసుకుంటున్నారు. ఊరు కొంచెం దాటేస్తే ఆ తర్వాత మనం స్లోగా నిదానంగా వెళ్తూ మాట్లాడుకోవచ్చు. చందు, షాప్లో ఏమైనా తీసుకో చందు తినడానికి. ఉన్నాయా ఫోన్పేలో డబ్బులు? షాప్ మూస్తారే, వర్షం పడుతుందని మూస్తున్నట్టున్నారు. పక్క ఊర్లో ఉంటుందా నెక్స్ట్ ఊర్లో ఏదైనా షాపు? షాప్ ఉంది కానీ అందులో ఫోన్పే లేదు. డబ్బులు పట్టుకున్నానులే. ఆవులు ఇది చేయడానికి మళ్ళీ పట్టుకెళ్తున్నారు. ఇంకా ఊర్లో ఏం బ్యాచ్ అంటారు చందు? ఏం బ్యాచ్ అంటారు? చూసారు కదా, ఊరు బయటకు వస్తే ఎంత ప్రశాంతంగా ఉందో. మా ఊరు దగ్గర చాలా బాగుంటుంది. ఈ ఆవులు వర్షంలో ఎంతసేపు ఎక్కడ తడిచిపోయాయో. మళ్ళీ వీటిని గట్టి కొండ మీదకి ఎక్కిస్తున్నారు. అండ్ అక్కడ చూస్తున్నారు కదా వాటర్ ఫాల్స్. కెమెరాలో మీకు ఎలా కనిపిస్తుందో కూడా నాకు తెలీదు, క్యాప్ పెట్టేసుకున్నాను. కంటితో చూస్తే మాత్రం అదిరిపోయింది లొకేషన్ అయితే. ఫోన్ మాట్లాడుతున్నాడు వాడు బిజీగా, అమ్మాయిలతోనేమో. అక్కడ చూడండి, కంటితో చూస్తే మాత్రం వాటర్ ఫాల్స్ ఎలా కనిపిస్తుందో
దగ్గరికి వెళ్తే మాత్రం దాని కిక్కే వేరు. ఇక్కడ ఆవులు మేత మేస్తున్నాయి, రోడ్డు మీద ఒక్కరు కూడా లేరు. మీకు తెలుసు ఈ బండి కూడా వెళ్ళకపోతే ఇక్కడ పిన్ డ్రాప్ సైలెన్స్ అంత ప్రశాంతంగా ఉంటుంది. అండ్ ఇప్పుడు మా ఊరు దాటి ఇంకొక ఊరికి వచ్చేసాం. ఈ ఊరు దాటి ఇంకొక 2-3 ఊర్లు దాటేస్తే మనం అనుకున్న కొండ వస్తుంది. అక్కడికి వెళ్తే మాత్రం చాలా బాగుంటుంది. మీరు వీడియోని మిస్ అవ్వకూడదు, ఎండ్ వరకు చూడకపోతే ఆ ఫీల్ని మిస్ అయిపోతారు. సో ఎండ్ వరకు ఉంటేనే మీకు ఆ కిక్ దొరుకుతుంది. బ్యాక్ బ్రేక్ మాత్రం అసలు వేయకూడదంట. చాలా సౌండ్లు చేస్తున్నాయి నా బండి. ఇది చూసారు ఎంత సౌండ్ వస్తుందో, అలా ఉందన్నమాట నా బండి కండిషన్. ఎక్కువ వాడను కదా నా బండి, ఎప్పుడో ఒకసారి వాడతాను. సో దీన్ని కరెక్ట్గా మెయింటైన్ చేయకపోవడం వల్ల దీని పర్ఫార్మెన్స్ కూడా అంతలా లేదు. వర్షం పడినా వాటర్ వల్ల రోడ్డు మీదకి చూడండి చెత్త ఎలా వస్తుందో. అండ్ అక్కడ దీని వెనకాల మాకు కొన్ని సంబంధించిన మా ల్యాండ్స్ ఉన్నాయి కొన్ని, ఎప్పుడైనా అది చూపిస్తా. ప్రజెంట్ మాత్రం చూస్తున్నారు కదా, రోడ్డు మీద ఒక్కరు కూడా లేరు. ఈ పొలాలన్నీ ఎప్పుడు చంద వేస్తారు ఇక్కడ పంటలు? ఆగస్టులో ఇవన్నీ స్టార్ట్ చేస్తారంట. చూసారా, ఒక్కొక్క పొలాలు గట్టు స్టెప్స్లా ఉన్నాయి కదా. ఒక వాటర్ ఏమో పైనుంచి ఇంకొక గట్టు దగ్గరికి, ఆ గట్టు నుంచి ఇంకొక దగ్గరికి అలాగా వాటర్ పడుతుందన్నమాట. ఈ వాటర్ అంతా ఈ కాలువల ద్వారా వెళ్తుంది. ఈ కాలువల నుంచి అలాగా ఇటు నుంచి మళ్ళీ ఇటు వస్తుంది. ఈ తర్వాత నుంచి అలాగే మళ్ళీ వాటర్ కిందకి వెళ్తుందినా. ఆ కిందన ఈ పొలాలన్నీ ఎండ్ అయిపోయేసరికి అక్కడ ఒక గడ్డ ఉంటుంది, ఒక రివర్. దాన్ని గడ్డ అంటారు, మరి మీ లాంగ్వేజ్లో ఏమంటారు? నది అంటారా, సెలయర్ అంటారా? వాటిలో కలిసిపోద్ది అనమాట ఈ వాటర్ అంతా కూడా వెళ్ళి. అండ్ క్రాబ్స్ మీలో తెలిసే ఉంటుంది చాలామందికి, అరకు వీడియోస్ చూసే వాళ్ళకి చాలామందికి తెలిసి ఉంటుంది. క్రాబ్స్ రాత్రిపూట వస్తే మాత్రం ఇవన్నీ కూడా బకెట్లు క్రాబ్స్ పట్టుకొని నింపుకొని వెళ్ళి తినచ్చు. చూద్దాం, అవకాశం ఉంటే వెళ్ళడానికి ప్రయత్నిద్దాం ఈరోజే. ఇదొక ఊరు చూసారా, ఈ ఊరు చూడండి. మళ్ళీ అక్కడ ఆవులు అవి అన్నీ కూడా ఏవో బొమ్మల్లాగా నించొని గడ్డి మేస్తున్నాయి. ఇక్కడ హాయ్ బాయ్ చెల్లి, మన సబ్స్క్రైబర్స్ అంట. హాయ్ బాయ్ బాయ్ అంటున్నాను. ఒక పక్కేమో ఇక్కడ రోడ్డు బాగాలేదు, చెయ్యెత్తితే మాత్రం జారిపోయే అవకాశం. బాగుంటుంది. అంటే నేను మా ఊరే కానీ మా ఊరు చుట్టుపక్కల కూడా నేను ఎప్పుడు రాను, ఎప్పుడు తిరగను. సో వచ్చిన ప్రతిసారి కూడా మనల్ని మాట్లాడించడం, ఆ ఫీలింగ్ అనేది చాలా చాలా బాగుంటుంది. మన దగ్గర ఉండేవాళ్ళు మన వీడియోస్ చూసి మనల్ని సపోర్ట్ చేస్తే ఆ ఫీలింగ్ ఎంత బాగుంటుంది. అండ్ అక్కడ కూడా చూస్తున్నారు కదా, మొత్తం అవన్నీ కూడా వాటర్ నిండిపోయి ఉన్నాయి. దాని మీద సన్లైట్ పడి ఆ రిఫ్లెక్షన్ అనేది మళ్ళీ మెరుస్తున్నట్టుగా కనిపిస్తుంది వాటర్ అంతా కూడా. మరి కెమెరాలో ఎలా కనిపిస్తుందో నాకైతే తెలియదు కానీ. చూసారా, ఆకొండే ఇంకొంచెం దగ్గరికి వచ్చేసాము. ఇంకా అక్కడికి వెళ్ళాకనే మిగిలిన సీన్ అంతా మీకు చూపించడానికి ఉంటుంది. కొట్టుకుంటూ వెళ్ళిపోతాం. ఈ మిర్రర్ చూడండి ఎలా తిరిగిపోతుందో గాలికి. ఇక్కడ ఇంకొక ఊరు ఉంటుంది, ఈ ఊరు కూడా దాటేస్తే చాలు. బ్రేక్ వేస్తే సౌండ్, అమ్మ బాబాయ్ ఆవు జస్ట్ మిస్, దెబ్బ కొట్టాల్సింది. ఈ ఊరిలో జనాలు అంతగా లేరు, పనులకి వెళ్ళిపోయి ఉన్నారేమో. అంతా ఖాళీగా ఉంది ఊరంతా కూడా. అక్కడ క్రికెట్ ఆడుతున్నారు కొంతమంది చిన్నపిల్లలు. చూసారు కదా, కొండ లుక్ మీకు కొంచెం కనిపిస్తుంది, దగ్గరికి వెళ్ళాక పూర్తిగా కనిపిస్తుంది. ఇప్పుడు ఆ కొండ దగ్గరికి వెళ్ళటానికి 2 రూట్స్ ఉంటాయి. ఇటు నుంచి వెళ్ళినా వెళ్ళొచ్చు, ఇటు నుంచి వెళ్ళినా వెళ్ళొచ్చు. అండ్ మనకి టైం తక్కువ ఉంది. 2 వైపుల నుంచి వెళ్ళినా కూడా లొకేషన్ చాలా వండర్ఫుల్గా కనిపిస్తుంది. సో ఫస్ట్ ఇటువైపు నుంచి వెళ్దాం, మనకి టైం ఉంటే అక్కడికి వెళ్ళి అటు నుంచి చుట్టూ తిరుక్కుంటూ మళ్ళీ వద్దాం. వచ్చేసాం.
వచ్చేసాం. ఇంకా దగ్గరికి వెళ్తాము. ఆలోపు చూడండి ఇదంతా ఎలా కనిపిస్తుందో. వాటర్ ఫాల్స్లు మాత్రం ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. చూసారా, మనం వస్తున్న దారిలో ఒక ఆటో వెళ్ళలేదు, ఒక లారీ వెళ్ళలేదు, ఒక బస్సు వెళ్ళలేదు, ఒక జీప్ వెళ్ళలేదు. నాలాగా బండి మీద కూడా ఎవరు వెళ్ళలే, ఒకరో ఇద్దరు, ఒక్కరు కనిపించారు అనుకుంటా అంతే. అంటే ఎవ్వరు జనాలు కూడా పెద్దగా తిరిగారు అనమాట. ఎలాంటి పొల్యూషన్ అన్నదానికి ఆస్కారమే లేదు. 0% పొల్యూషన్. నేను పీలుస్తున్న గాలి కూడా ఎంత ప్యూర్గా ఉందంటే అంత ప్యూర్గా ఉంది ఈ గాలి కూడా. వర్షం పడి తగ్గిన తర్వాత ఆ నేచర్ నుంచి వచ్చే స్మెల్ అనేది ఎలా ఉంటుందో మీరు ఆల్రెడీ ఫీల్ అయ్యి ఉంటారు కదా. అదే అనుభూతిని నేను ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నా. చూసారు కదా ఎంత ప్రవాహం వస్తుందో. చందు కెమెరాలో కనిపిస్తుందా? అదిగో చూడండి బాబాయ్, అనుకున్న దానికంటే ఎక్కువ వస్తుంది. మేము వర్షం పడి చాలాసేపు గడిచిన తర్వాత వచ్చాము, అయినా కూడా ఇంత వాటర్ ఫ్లో ఉంది. వర్షం పడిన వెంటనే వచ్చుంటే మనకి ఇంకా ఎక్కువ వాటర్ కనిపించాల్సింది. ఎంత ఉందో చూసాను. ఇలాంటి టైంలో నాకైతే లవర్ లేదు గాయస్, నాకైతే లవర్ లేదు ఫ్రెండ్స్. మీకుంటే ఎంజాయ్ చేయండి అనేసి ఒక కిడ్ వీడియో ఉంటుంది కదా ఇన్స్టాగ్రామ్లో, ఆ డైలాగ్ మనకి వర్తిస్తుంది. సో మీకు గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఇలాంటి చోట ఇలా బండి మీద తిరుగుతుంటే ఎంత బాగుంటుంది. చూడండి అక్కడ వాటర్ ఎలా పడుతుందో. సరైన లొకేషన్ మాత్రం. ఇది నేను మీకు చూపించాలి ఇంటి దగ్గర ఉండి చూపించాలి అనుకున్న వ్యూ. నేను ఏం మాట్లాడను, చుట్టుపక్కల నుంచి వచ్చే ఆ గాలి సౌండ్, ఆ వాటర్ ఫాల్స్ సౌండ్ ఒక్కసారి వినండి మీరే. చాలా బాగుంది కదా. మా ఇంటి మేడ మీద నుంచి చూసినప్పుడు ఈ కొండలు అనేవి కనిపిస్తాయి అన్నమాట. మీకు పైన కనిపిస్తుంది కదా. సో దగ్గరికి వచ్చాం. ఆ జలపాతం యొక్క సౌండ్ చాలా బాగా వినిపిస్తుంది. ప్రశాంతమైన ప్యూర్ గాలి, ఎలాంటి పొల్యూషన్ లేకుండా మీరు ఇక్కడ రోడ్డు మీద కూడా చూసుకోవచ్చు. సింగిల్ వెహికల్ కూడా వెళ్ళదు, నా బండి తప్ప ఇక్కడ. ఇప్పుడు మళ్ళీ వచ్చిన దారినే ప్రయాణం స్టార్ట్ చేసాం. అండ్ చెప్పాను కదా, ఇంకొక దారి నుంచి వెళ్తే ఆ కొండని చూడటానికి ఇంకొక వ్యూ పాయింట్ ఉంటుంది అని, అటువైపు కూడా వెళ్తున్నాం. చిన్న ఇన్స్టాగ్రామ్ రీల్ చేద్దాం అనుకుంటున్నాను. సో చూద్దాం, బాగుంటే చేస్తా, లేకపోతే లేదు. ఇక్కడ అప్పుడే స్టార్ట్ అయిపోయింది చందు. అదేంటి వరే కదా? ఇది సమ్మర్లో అది వరేనా? అదే సమ్మర్లో పండిస్తాం. సమ్మర్లో పండించే వరే అంట. ఇక్కడ ఆల్రెడీ అయిపోయింది. ఇది ఎప్పుడు వస్తుంది? 2 times అన్నమాట. కాదు, ఇది ఎప్పుడు వస్తుంది పంట చేతికి? అదే మామూలుగా పోయడం వేడిగా ఆగస్టులో కంప్లీట్ చేసి మళ్ళీ దున్నేసి మళ్ళీ రెడీ చేస్తాం అన్నమాట. జాగ్రత్తగా టర్నింగ్స్ అయి తిప్పాలి. ఇప్పుడే రోడ్డు తడిచిపోయి ఉంది కదా, మన టైర్లు స్కిడ్ అయిపోతాయి. అసలే నా బండి టైర్ సరిపోయి పడ్డామనుకో ఇంకా యూట్యూబ్లో 4 రోజులు కనిపించాం. జాగ్రత్తగా వెళ్ళాలి. అక్కడ ఎవరో ఇద్దరు దోస్తులు వెళ్తున్నారు. దోస్త్ అనుకుంటా, భుజాల మీద చేతులు వేసుకుంటా మాట్లాడేద్దాం. ఏ ఊరు మీది బాబు? ఏ ఊరు? ఇదేనా? సౌండ్ చూడండి ఎలా వస్తుందో, చెత్తలాగా. హార్న్ కొట్టని అవసరం లేదు, ఆ సౌండ్కే ముందున్న వాళ్ళు లేచిపోతారు. ఫ్రెండ్స్ రీసెంట్గా అరకు వచ్చారనమాట. అరకు వచ్చినప్పుడు వాళ్ళు ధ్రువ ఈరోజు రాత్రికి ఉండండి అంటే లేదు వెళ్ళిపోతాం అన్నారు. ఉండండిరా, రాక వచ్చారు కదా అంటే, ఏముంటుంది మా అరకు, రోజు చూసేవే మ్యూజియము, పద్మపురం గార్డెను, అవి తప్ప ఇంకేముంటాయి అని అన్నారు. వాళ్ళు ఎప్పుడు కూడా ఇటు సైడ్ రాలేదన్నమాట మా ఫ్రెండ్స్. అయితే అప్పుడు ఏం జరిగిందంటే, మా ఊర్లో ఒక చిన్న పండగ జరుగుతుంది,
మీకు తీసుకెళ్తాను రండి అని ఈ దారిలో నుంచి తీసుకొచ్చే వాళ్ళని. ఈ దారిలో నుంచి తీసుకొస్తే వాళ్ళు ఎప్పుడు ఇటువైపు రాలేదు, ఇవేం చూడలేదు కదా. చూసి చాలా ఎంజాయ్ చేసి రాత్రికి ఇక్కడ టెంట్ ఉంటే సెట్ చేయి, ఇగో ఈ గ్రౌండ్ దగ్గర టెంట్ దగ్గర ఉండిపోదాం, టెంట్ ఎలాగోలాగా సెట్ చేయి, ఒరే చలేసేస్తుందిరా ఉండలేరులా నా నోరు కూడా తిరగట్లేదు చలికి, చలేసేస్తుంది ఉండలేరు, రిసార్ట్లో ఉందాం కావాలంటే అంటే లేదు రిసార్ట్లో ఉంటే వచ్చే అనుభవం వేరు, ఇలాంటి నేచర్ దగ్గర టెంట్ వేసుకొని ఉంటే వచ్చే ఫీలింగ్ వేరు, కావాలంటే దుప్పటి లేకపోయినా పర్లేదు అలానే పడుకుని పోదాం కానీ ఉండిపోదాం అని అనేవారు అన్నమాట. అంత నచ్చింది వాళ్ళకి ఈ ప్లేస్. చూసాం కదా గడ్డ, ఆ గడ్డ ఇదంతా వచ్చింది. అయ్యో జారిపోయామండి, టైర్ జారింది గట్టిగా. అక్కడ బండి దగ్గర వెనకాల బురద దగ్గరికి వెళ్ళి చూస్తే మన టైర్ వచ్చి పెద్దది ఉంటుంది, స్కిడ్ అయిపోయింది ఇప్పుడు టైర్. ఇలాంటి లొకేషన్లో ఈ రోడ్డు మీద కానీ ఆ పొలాల దగ్గర కానీ ఒక మంచి రీల్ చేస్తే, రీల్ వీడియో ఏదైనా డాన్స్ వీడియో కానీ ఇంకేదైనా వీడియో చేస్తే పక్కా 1 మిలియన్ వ్యూస్ పక్కా. టర్నింగ్ తిప్పి కొండ దగ్గరికి వెళ్ళాలి. చూడండి ఇది వైడ్ యాంగిల్లో లుక్. ఈ ఊర్లో ఏదో పండగ అంట, చూద్దాం బయట నుంచి చూస్తే ఏమైనా కనిపిస్తుందా లేదా అన్నది. ఇటుకల పండగలే, జనాల ఇది లేదు అంతగా, వర్షం పడడం వల్ల. మా ఊర్లో కూడా సేమ్ ఆ రోజు అంతే, వర్షం పడింది, పండగ ఏం జరగలేదు. వర్షం పడి ఆగే టైంకి ఇంకా ఏంటి లైట్ ఫెయిల్ అయిపోయింది, ఎక్కువసేపు గడపలేకపోయాం. అక్కడ ఉన్న వాళ్ళు మన రిలేటివ్సే, ఇక్కడ అంతా ఏర్పాటు చేస్తున్నారు మంచి కలర్ఫుల్గా. బాగుంది, చాలా బాగుంది. ఇక్కడ ఏదో పండగ జరుగుతుందంట, చాలా బాగుంది. ఫోటో షూటింగ్ అయిపోతుంది ఇక్కడ చిన్నపిల్లలు. ఇది గైస్ మా ఊరు, మా చుట్టుపక్కల పరిసరాలు, మా కల్చర్, మా విలేజ్ లైఫ్ స్టైల్ అంతా కూడా ఏమేం పేర్లు ఉంటాయో అన్నీనా. ఇది నా ఏమంటారు, నా ప్రపంచం. ఇదే నా ప్రపంచం. ఇంట్లో వీడియోస్ చేసుకోవడం, అప్పుడప్పుడు బయట ఊర్లు తిరగడం, అండ్ వర్షం పడినప్పుడు టైంపాస్ అవ్వలేనప్పుడు బోర్ కొట్టినప్పుడు ఇలాగా బండి మీద వచ్చి ఒక్కడనే తిరుగుతూ ఈ లొకేషన్ని ఎంజాయ్ చేసుకొని ఈ నేచర్ మధ్యలో తిరుక్కొని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతూ ఉంటాను. ఇదే మా డైలీ లైఫ్ అన్నమాట. మీకు ఏమనిపించిందో కమెంట్స్లో చెప్పండి వీడియోకి. సో నా లైఫ్ స్టైల్ అంతా చూసిన తర్వాత మీకేమనిపించిందో జెన్యూన్గా కమెంట్స్లో చెప్పండి. నిజంగా నచ్చిందా, లేకపోతే ఇదేం లైఫ్ బ్రో, సిటీకి వస్తే బీచ్ ఉంటుంది, రెస్టారెంట్లు, బిల్డింగ్లు పెద్ద పెద్ద ఇవి ఉంటాయి, కలర్ఫుల్ లైఫ్, అమ్మాయిలు, పబ్బులు, ఇవి అవి అంటారా? మీకు సిటీ వాతావరణం ఇష్టమా, పల్లెటూరు వాతావరణం ఇష్టమా? ఈ రెండింటిలో మీరు దేన్ని ఎక్కువగా లైక్ చేస్తారో కమెంట్స్లో తప్పకుండా చెప్పండి. వ్యూ మాత్రం చాలా చాలా బాగుంటుంది మా ఊరు సైడ్. నాకైతే ఎన్నిసార్లు చూసినా కూడా బోర్ కొట్టని, ఎన్నిసార్లు చూసినా మళ్ళీ తిరగాలనిపించే, చూడాలనిపించే ప్లేస్లు ఇవే. సో రోజు మీరు లీడ్ చేసే బిజీ లైఫ్ని కొంచెం వదిలిపెట్టి మీకు ఎప్పుడైనా మైండ్ ప్రశాంతంగా మారాలనుకుంటే, కొంచెం రిలాక్సేషన్ పొందుదాం అనుకుంటే నేచర్లో టైం స్పెండ్ చేయండి. కనీసం ఒక అరగంట అయినా మీ మైండ్ చాలా చాలా క్లీన్ అవుతుంది, చాలా పీస్ఫుల్గా మారుతుంది అనమాట. ఇంకేజ్ ఒకవేళ మీకు అరకు దగ్గర అనిపిస్తే అరకు వచ్చేయండి, ఎంత బాగుందో చూడండి. ఇది ఇంకా సమ్మర్ టైంలో ఎలా ఉంటుందో మీకు తెలుసు, కానీ సమ్మర్ టైంలో కూడా ఇంత బాగుంది.